అందరికీ జై శ్రీరామ్. ఈరోజైతే మనం వెళ్తుంది సికింద్రాబాద్ స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. అంటే అందరికి తెలిసి ఉండకపోవచ్చు, అందరు గుర్తుపట్టి ఉంటారు కదా. ఇది బోయినపల్లి సిగ్నల్. ఇదంతా బోయినపల్లి సిగ్నల్. చాలాసార్లు మీరు చూసే ఉంటారు బోయినపల్లి సిగ్నల్. ఈడ పెట్రోల్ ఎప్పుడు కొట్టించుకుంటూ ఉంటాను, గుర్తుంటుంది కదా. సికింద్రాబాద్ రూట్లో దాదాపు 6 నెలల తర్వాత నేను విజయవాడ వెళ్ళేటప్పుడు తప్ప మిగతా టైంలో ఇటు అసలు రాను కూడా. అసలు యాక్చువల్ ఇటు సైడ్ ఏం వర్క్ ఉండదు మనకి. కానీ పాత జ్ఞాపకాలు అయితే మర్చిపోలేను నేను. ఇప్పుడైతే తాడబంది సిగ్నల్ దగ్గరికి అయితే వచ్చాను. బస్సు హెచ్కి తీసుకొచ్చిండు. ఇది తాడపతి సిగ్నల్ దగ్గర అయితే చూస్తారు కదా. మార్నింగ్ కాబట్టి చల్లగా వాతావరణం అయితే ఉంది. నాకైతే చలి పుడుతుంది, ఇంకా ఉబ్బరం అయితే అనిపించలేదు. కానీ స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నా వెళ్దామని. కానీ వన్ బై వన్ వెళ్దామని చెప్పి ఆలోచనతో అయితే ఉండడం జరిగింది. ఇదంతా ప్యారడైజ్ అయితే మొత్తం చూడండి. మార్నింగ్ కదా, క్రికెట్ మ్యాచ్ అన్నీ ఆడుతూ ఉంటారు, ఎక్సర్సైజ్ చేసి. ట్రాఫిక్ పోలీస్ అయితే మార్నింగ్ ఇక్కడ ఉన్నారు. లోపల వెహికల్ కూడా ఉంది. వెహికల్ పార్కింగ్లు ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్ళాలి బ్రో. 1 కిలోమీటర్ వెళ్ళాలి మనం కంటిన్యూగా. ఇంకా కుక్కలు కూడా ఆడుకుంటున్నాయి, మంచిగా టైం పాస్ చేస్తూ. ప్యారడైజ్ గ్రౌండ్ దాటైతే వచ్చాం మెట్రో. ఇంకా స్ట్రైట్ వెళ్ళాలి. నాకు తెలిసి నేను ఏమనుకుంటున్నా అంటే, మన స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ అయితే చాలా పురాతన అని చెప్పాను. అయితే ఎప్పుడు నిర్మించారనేది నాకు కూడా ఐడియా లేదు. సడన్గా ప్లానింగ్, నేను గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోలేదు. బట్ కాకపోతే ఏంటంటే చాలా ఫేమస్ మన హైదరాబాద్లో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇట్లా అంటుండే వెళ్ళిపోమని. ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది. ఇటు ఈ రూట్లో వెళ్తుంటే నాకు ఏం గుర్తొస్తుందంటే, నేను హైవే విజయవాడ వెళ్ళేటప్పుడు ఇటు దాదాపు 3 టైమ్స్, ఒకసారి అమ్మవారి గుడికి 2 టైమ్స్ అన మా మమ్మీ వాళ్ళ నాన్నగారు మరణించిన తర్వాత అయితే వెళ్ళడం జరిగింది. 3 టైమ్స్ ఏమో తిరిగిన విజయవాడ హైవే రూటు. ఇప్పుడు విజయవాడ హైవే మొత్తం ఈజీగా అర్థమైపోయింది. మ్యాప్ కూడా వేసుకోవసరం నేను. ఇప్పుడు ఇది మ్యాప్ ఎందుకు పెట్టుకున్నాను అంటే, మనకి సిటీలో అయినా సరే ఎక్కడైనా మ్యాప్ పెట్టుకోవాలి. ఎందుకంటే పద్దాకి ఎత్తుక్కోలేము టెంపుల్ని. హైవేకి వెళ్ళే రూట్ కూడా ఇటే. మనం ఆడ ముందు సిగ్నల్ నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి. మనం స్ట్రైట్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. ఈ లెఫ్ట్కి వెళ్తే మాత్రం తార్నాకి వెళ్తాము. మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఆ రూట్కి వెళ్ళి ఆడ నుంచి అయితే మనం 2 కిలోమీటర్ అయితే ఉంటుంది టెంపుల్కి. సిగ్నల్ అయితే మార్నింగ్ కంట్రోల్ ఖాళీగా ఉన్నా కానీ సిగ్నల్ పాటించలేదు. నాకు సపోర్ట్ చేస్తే కొంచెం నేను పెద్ద టెంపుల్కి అయితే టూర్ ప్లాన్ చేస్తాను. ఎందుకంటే మనం ఇక్కడిక్కడే సిటీలోనే తిరగడం సరిపోతుంది. ఎందుకంటే మీరు సపోర్ట్ ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాను నేను. సిగ్నల్ పడ్డ తర్వాత మూమెంట్ ఉంటుంది చూసారా, వేరే లెవెల్ ఉంటుంది. ఈ రూట్ అయితే నేను కొత్తది. ఈ రూట్ నుంచి అయితే నేను ఇంతవరకు వెళ్ళలేదు, ఏ టెంపుల్కి వెళ్ళలేదు. ఈ రూట్ అయితే ఈస్ట్ మెట్రో స్టేషన్ అంటే ఇది సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాం. అరే ఓకే, డైరెక్ట్గా స్టేషన్ దగ్గర కాకుండా ఇంకో గేట్ ఉంటుంది ఎగ్జిట్. ఇది ఎటు పోతుండో కూడా అర్థం కావట్లేదు. అటు వెళ్తే రైల్వే స్టేషన్, అటు సైడ్ రైల్వే స్టేషన్ అంటే ఇగో ఈ కింద నుంచి అయితే మనం వెళ్తున్నాము. ఈ రూట్లో ఒక్కసారి వచ్చిన నా ఫ్రెండ్కి కుక్క కరిస్తే ఇంజెక్షన్ చేపించడానికి వచ్చిన. ఎప్పటికీ మర్చిపోలేను నేను. ఎందుకంటే
ఈ రూట్ అప్పుడు వాడి కోసం 2 times వచ్చాము ఇంజెక్షన్కి. మార్నింగ్ వచ్చాము. త్రీ 300 meters వెళ్తే లెఫ్ట్ తీసుకుంటే, ఈ సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే పద్మారావు నగర్కి అయితే వెళ్తాము. అంటే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాల్సిన రూట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్తాము. ఇంకా ముందుకెళ్తే డాగ్ హాస్పిటల్ ఉంటుంది, కుక్కలు గారిస్తే ఇంజక్షన్లు ఇస్తారు చూసారా, అది స్ట్రైట్ ఉంటుంది. మార్నింగ్ కదా ఖాళీగా కనపడుతుంది, ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ ఉన్న ట్రాఫిక్ గురించి. నాకు ఈ మార్నింగ్ ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ప్రశాంతంగా ఉంటుంది, లొల్లు ఉండదు, డిస్టర్బ్ ఉండదు. ఏంది భయ టెంపుల్కి వెళ్తూ ఏదేదో డిస్కషన్ చేస్తున్నాం అంటున్నారా? డిస్కషన్ కాదు బ్రో, మన లైఫ్లో జరిగే విషయాలు ఇవన్నీ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి మన హైదరాబాద్లో ఉన్నది ఏకైక పెద్ద టెంపుల్ ఇది ఒక్కటే అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇంతవరకు అయితే చూడలేదు. పద్మారావు నగర్ స్ట్రీట్ నెంబర్ 13కి అయితే వెళ్ళాలి మనం. ఇప్పుడు ఈ రైట్కి అయితే తీసుకోవాలి. పద్మారావు నగర్ స్ట్రీట్ నెంబర్ 13, స్ట్రీట్ నెంబర్ 12, 200 metersలో అయితే ఉందంట. మీ అందరికి వీడియో మంచి క్లారిటీ వస్తుందో లేదో తెలియదు, కానీ నేను చెక్కింగ్ కూడా చేసుకోలేదు. టెంపుల్ అయితే స్ట్రైట్ ఉంది. టెంపుల్ నిర్మాణం అయితే ఒక కొండ మీద అయితే జరిగింది. ఆ కొండ మీద ఒక భక్తుడు అయితే నిర్మించారు ఆ గుడిని అయితే నిర్మించారు. ఇదే టెంపుల్. వచ్చేసినాం భయ్యా టెంపుల్. ఇదిగో ఇదే టెంపుల్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఇదే టెంపుల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. అన్ని హౌసెస్ దగ్గర అయితే కట్టిరు నిర్మాణం. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. అయితే మనం టెంపుల్ లోపల ఎంట్రీ ద్వారంలో అయితే ఉన్నాం. చూడండి టెంపుల్ చాలా బాగుంది కదా. మార్నింగ్ కాబట్టి చూడండి ఎవరు లేరు, ఇంకా వస్తున్నారు భక్తులు. ఇది చూపిస్తున్నారా అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అయితే సూర్యకిరణాలు పడి లోపల మన ఏమంటారు ధ్వజస్తంభం దాకా వస్తాయి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్న హనుమంతుల వారి టెంపుల్, అక్కడికైతే తర్వాత వెళ్దాం. ఫస్ట్ అయితే ఈ లోపలికి వెళ్దాము. టెంపుల్ ఆర్కిటెక్ట్ అయితే చూడండి ఎంత బాగా కట్టారో, అంటే బయట కానీ లోపల కానీ చాలా బాగుంది. నేను చూసినప్పుడు అసలు నాకేమనిపించింది అంటే నా అసలు రిచ్ టెంపుల్ లెక్క అనిపించింది. అంతేకాదు ఇక్కడ ఎగ్జిట్ బోర్డు చూడండి, అక్కడ ఎగ్జిట్ వచ్చేది. లోపలికి వచ్చిన తర్వాత చూసారా దేవతామూర్తులు అందరూ ఉన్నారు ఇక్కడ. చూసారు కదా ఇక్కడ విఘ్నేశ్వర స్వామి, ఆది గణపతుల వారు అయితే ఉన్నారు. ఆది గణపతి వారిని అయితే చూసిన తర్వాత అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాను. కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చి కూర్చున్నాను. ఇంకా కుమారస్వామికి అన్ని పూజలు ఇంకా కాలేదు, ఇంకా స్టార్ట్ అయితేనే అభిషేకం కోసం వెయిటింగ్. ఇక్కడ చూస్తే ఆర్చిటెక్ట్ చూడండి లోపల కట్టిన విధానం కానీ చాలా బాగుంది. చాలా ఆహ్లాదకర ప్లేసు, ప్రశాంతంగా ఉంది. ఈడ ప్లస్ ఇంకోటి ఇది వచ్చేసి ఎగ్జిట్. ఇక్కడ నుంచి అక్కడ చూసారు కదా అది కౌంటరు. మనం పూజ టికెట్లు అవి తీసుకోవడానికి హోమానికి. ఇది ఆదిశంకరాచార్యుల వారు నవగ్రహ దేవతలు. ఇది మన టెంపుల్కి సంబంధించినది. చూడండి టెంపుల్ ఎలా నిర్మించింది అది డెమో. ఇప్పుడు ఇక్కడైతే మన కుమారస్వామి దగ్గర అయితే ఉన్నాము. కుమారస్వామికి అభిషేకం చేయించుకోవాల్సిన వాళ్ళందరూ లోపల అయితే కూర్చొని ఉంటారు. ఇక్కడ చూడండి ధ్వజస్తంభం అయితే గోల్డ్ కలర్ అయితే బాగా నిర్మించారు. పైన కూడా చూడండి ఎంత మంచి ఆర్కిటెక్ట్ నిర్మించారో. ఇప్పుడు నేను లోపల వచ్చాను. ఇక ఎదురుగా అయితే మన కుమారస్వామి దేవుల వారు ఉన్నారు కదా. ఇంకా అభిషేకం స్టార్ట్ కాలేదు, ఇంకా భక్తులందరూ వస్తున్నారు. నేను ఇది యోగా రూమ్ అంటారు కొంతమంది, ఇక్కడ ఉండి ధ్యానం చేసుకుంటూ ఉంటారు అని అన్నారు. ఈ చూశారు కదా నిర్మించిన విధానం అయితే చాలా అంటే చాలా బాగుంది. సూర్యకిరణాలు చూసారా డోర్ మీద ఎట్లా పడుతున్నాయో. ఇటు నా ఎదురుగా అయితే చూడండి, ఇంకోసారి చూపిస్తున్నాను కదా, చాలా అంటే చాలా బాగుంది. ఈ టెంపుల్ని అయితే 1961లో అయితే కట్టారు. ఇవి నేను చెప్పాను చూసారా, ఇదే ఇక్కడ నుంచి కిరణాలు వస్తూ ఉంటాయి అక్కడ వరకు, మన ధ్వజస్తంభం దాకా అయితే కిరణాలు వస్తాయి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఇది చాలా బాగుంది కదా. ఇప్పుడైతే మనం బయటికి చూడండి అక్కడ ఆది గణపతుల వారు ఉన్నారు. నేను అటు నుంచి వచ్చాను. ఇప్పుడైతే చూడండి అభిషేకం అయితే చేస్తున్నారు కుమారస్వామికి.
అందరు భక్తులు అయితే వచ్చారు. ఒక్క అభిషేకానికి అయితే 600 రూపీస్ టికెట్. చాలామంది భక్తులు వచ్చారు ఈరోజు. నేను కూడా అభిషేకం కుమారస్వామికి జరుగుతుంటే చాలా బాగా అనిపించింది నాకు. చూశాను నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ టెంపుల్లో చాలా పీస్ఫుల్ ఉంటుంది. అంతేకాదు చాలా బాగుంది. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే రాండి, చూడండి. కుమారస్వామికి అభిషేకం చేస్తున్నారు. నాకు కళ్ళారా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఎలాగ ఉందో ఏమో. మీరు వీడియో చూడడం కాదు, మీరు తప్పకుండా గుడికి వచ్చి దర్శించుకోండి. చూడండి పైన కూడా చాలా బాగుంది. పైన అటు కానీ ఇదంతా. ఇప్పుడైతే కుమారస్వామిని అయితే అభిషేకంలో అయితే చూడండి, ఇద్దరు అమ్మవార్లకు కూడా అభిషేకం జరుగుతుంది. అంతా పైన చూడండి, పైన కుమారస్వామికి ఇష్టమైన నెమ్మలితోటి ప్లస్ ఇక్కడ హోమ్ ముందు చూసారా ఒక యంత్రం లెక్క. అదంతా భక్తులంతా చాలామంది నిలబడ్డారు, కొంతమంది కూర్చున్నారు. నేను నుంచోలేక ఇక్కడికి వచ్చి కూర్చొని వీడియో తీస్తున్నా. అక్కడ అలంకరణ చేస్తున్నారు కుమారస్వామికి అమ్మవార్లకి. అందుకని చెప్పేసి అందరు భక్తులు అయితే నిలబడ్డారు. నేను లోపలికి వచ్చి ఇక్కడ కూర్చున్నాను వీడియో కోసం అని చెప్పేసి. చూస్తున్నారు ఎదురుగా అయితే ఒక అన్న అయితే శాస్త్రాలు నమస్కారం చేస్తున్నారు. అక్కడ మన సింబల్ అయితే ఉంటుంది, అట్లాగే శాస్త్రాలు నమస్కారం అయితే చేసుకోవాలి. సుబ్రహ్మణ్యం వారికి అయితే అలంకరణ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే హారతి ఇవ్వడానికి పంతులు గారు అంతా ఉన్నారు. టెంపుల్ వాతావరణం చూస్తే చాలా బాగుంది. ఇప్పుడైతే స్కందగిరి అంటే అర్థము స్కందదేవుని కొండ అని. సుబ్రహ్మణ్య స్వామికి మరొక పేరు శ్రీవల్లి మరియు శ్రీదేవసేన సమేతంగా సుబ్రహ్మణ్య భగవాన్ వారు ఇక్కడ ప్రధాన దైవంగా పూజిస్తూ ఉంటాము. అంతేకాదు ఇక్కడ చూడండి హారతి అయితే పంతులు గారు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మనమైతే హారతి తీసేసుకొని కొంచెం ముందుకైతే వేరే దేవాలయాలు కూడా చూద్దాము. మిగతా దేవాలయాలు చూసుకుంటే కనుక మనము చెప్పని అవసరం లేదు, చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రాణప్రతిష్ఠ చేసిన వాళ్ళైతే ఈ గుడి దాతలు అయితే ఇంకా చాలా గొప్ప అనుకోవచ్చు, వాళ్ళకి చాలా పుణ్యం కూడా అని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే మనం గణపతి వారి దగ్గర నుంచి అయితే మనము ఉత్సవ విగ్రహాల దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఉత్సవ విగ్రహాలు అయితే చూసాము, అంటే ఊరేగింపు చూసారా విగ్రహాలు, ఆ విగ్రహాలను అయితే మనం దర్శించుకుందాము. ఫస్ట్ అయితే దర్శించుకున్న తర్వాత అయితే మనము గుడిలో ఉన్న మిగతా దేవతామూర్తుల గురించి అయితే మాట్లాడుకుందాము. గణపతుల వారు తర్వాత ఏకాంబేశ్వర స్వామి, శివుడు, కామాక్షి దేవి, శ్రీ వరదరాజ పర్మాల్, శ్రీదేవి మరియు శ్రీ భూదేవి మరియు జగద్గురుదేవితో ఉన్నారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఆచారాల ప్రకారంగా తమిళనాడు సంప్రదాయాలు అనుసరిస్తూ ఉంది. అయినప్పటికీ తమిళ మరియు తెలుగు క్యాలెండర్లో అయితే మన ప్రకారం పూజలు అయితే ఎక్కువ జరుగుతూ ఉంటాయంట. అంతేకాదు ఈ గుడిని అయితే జగద్గురువులు శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామి వారు ఈ ఆలయ ప్రధాన దేవత శంకుస్థాపన, మహాకుంభాభిషేకం మరియు ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు. అంతేకాదు మన ఈ టెంపుల్లో అయితే మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టము, కనకదుర్గమ్మ వారికి కూడా. ఇప్పుడైతే మహాదేవుని వారిని దర్శించుకున్నాము. మహాదేవుని వారిని దర్శించుకున్న తర్వాత అయితే ఇప్పుడు మనము కిందకైతే ఎగ్జిట్ అయిపోతున్నాము. ఇవైతే ఎగ్జిట్ మెట్లు, ఎగ్జిట్ నుంచి అయితే కిందకి వెళ్ళిపోదాము. కిందకి వెళ్ళిన తర్వాత చూస్తే ఇది అంతా ద్వారం చూసారు కదా, ఇక్కడ ప్రసాదం కౌంటరు, అక్కడ వచ్చేసి ఎంట్రీ, అంటే ఆ లోపల నుంచి అయితే వెళ్ళాలి మనము. ఇక్కడైతే చూసారు కదా గుడికి అదే మన డివిజనల్కి సంబంధించిన బుక్స్ కానీ ఇవి ఉంటాయి. ఇదైతే గుడి లోపలికి వెళ్ళడానికి ఇక్కడ కాలు కడుక్కోవచ్చు. అక్కడ ఎదురుగా అయితే చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. నేను ఆల్రెడీ ఫస్ట్లో వీడియో తీయలేదు, అందుకే అవన్నీ చూపించాను. ఇప్పుడైతే గుడి బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత చూసారు కదా చాలామంది భక్తులు ఉన్నారు. ఇప్పుడైతే మనం హనుమాన్ మందిర్కి అయితే వెళ్దాము. పక్కన షాప్ కూడా ఉన్నాయి, మనం ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. టెంకాయలు, కొబ్బరికాయలు, పూజ సామాగ్రి అన్నీ చాలా ఉన్నాయి అన్నీ. ఇప్పుడైతే మనం టెంపుల్లోకి అయితే వెళ్దాము. టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత అయితే దర్శించుకుందాము హనుమంతుల వారిని. గుడి లోపలికి వచ్చిన తర్వాత ప్రదక్షిణాలు అయితే చేశాను. ఆంజనేయ స్వామికి అయితే ప్రదక్షిణాలు చేసి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాను. దూరం నుంచి చూడండి బాగుంది కదా. ఎదురుగా అయితే హనుమంతుల వారికి ఎదురుగా అయితే రామలక్ష్మణ స్వామి వారు ఉంటారు. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత అయితే మనకి రాగి చెట్టు కింద అయితే మన నాగదేవతల వారు ఉంటారు. అక్కడ ఆంజనేయ స్వామి ఉంటుందిగా, అక్కడ నుంచి అయితే ఇటు వచ్చాము. ఇక్కడైతే పూజలు చేసుకుంటారు. ఇక్కడ చూశారు కదా, ఇక్కడైతే ఓం గణనాయక కష్టం సర్వకర సిద్ధికి ఈ మంత్రం అయితే ఉంది. ఇక్కడైతే చదువుకోవాలి. నేనైతే రాగి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసేసి దండం పెట్టేసుకున్నాను. మీరు కంపల్సరీ వస్తే కనుక ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి. అలాగే ఇక్కడ నుంచి అయితే మనము ముందుకైతే వెళ్దాము. ఇక్కడికి వచ్చేసేపాటికి మహాదేవులు వారు ఉన్నారు. ఆది మహాదేవులు వారిని అయితే దర్శనం చేసుకున్నాను. ఇక్కడ కూర్చోడానికి చాలా ప్లేస్ ఉంది ఖాళీగా.
ఇది విశాలంగా ఉంది. అంతేకాదు ఇప్పుడు బయటకు వచ్చేసాను దర్శనం అయిపోయిన తర్వాత. బయటకు వస్తే కనుక ఎందుకు వచ్చానంటే ఇక్కడ చేంజ్ తీసుకోవడానికి వచ్చాను. మనీ కోసం అయితే చేంజ్ తీసేసుకున్నాను. ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వెళ్దాము. ఇప్పుడైతే చూసారు కదా గుడి అయితే వీడియోస్ అంతా చాలా బాగా నచ్చి ఉంటాయి మీకు. నా వల్ల అయినంతవరకు ట్రై చేసిన, ఎందుకంటే నాట్ అలౌడ్ కదా, పర్మిషన్ లేదు. ఇక్కడ మనం చూసుకుంటే కనుక శ్రీ కంచి కామకోటి పీఠము, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయము, స్కందగిరి అని చెప్పేసి ఇదైతే ఉంది సికింద్రాబాదు. చూడండి చాలా బాగుంది కదా. ఇది బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఎట్లయితే ఉందో ఆర్టిస్టిక్ సేమ్ అట్లాగా అనిపించింది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు అంతే. ఐ గెస్ ఇప్పుడైతే మనం టెంపుల్ అయితే వ్లాగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఎట్లా కొట్టే ఎవరికి తెలియకుండా ఎట్లా వీడియో తీసుకుంటూ వచ్చాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకొని. మన బ్యాక్ సైడ్ ఉన్న టెంపులే మనం వ్లాగ్ చేసింది. ఇప్పుడైతే మన వారాహిని తీసుకుని అయితే బయలుదేరుతున్నాను. ఇక్కడైతే చాలా బాగుంది. మొత్తానికైతే దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాము. దర్శనం అయిన తర్వాత అయితే ఇప్పుడు మనం రైట్ వెళ్ళాలా లెఫ్ట్ వెళ్ళాలా? లెఫ్ట్ అయితే వెళ్ళాలి. చూసారు కదా టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకా చాలా బాగుంటుంది వస్తే కనుక దర్శించుకుంటే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. చాలా బాగా దర్శనం అయితే అయ్యింది. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కనపడదాము. అందరికీ జై శ్రీరామ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి.